చూస్తున్నావా? చూస్తున్నా. అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఆయన పేరు ఉంటది. నిఖిలా? ఓకే. విగ్ విష్పత్ అంటారు చూడు. నాగమణికంట. నాగమణికంట. ఓకే. ఎందుకు నాగమణికంట అంటే అంటే ఇష్టం ఆయన నీకు? చాలా ఏదన్నా ఓపెన్ గా మాట్లాడుతుంటాడు ఆయన. ఓపెన్ గా మాట్లాడుతుంది. బాగా అనిపిస్తది. అంటే ఆయన ఏడుస్తా ఉండి సింపతి కార్డ్ అంటే ఎక్కువ యూజ్ సింపతి ఏం చేస్తాడు. లేదు. అంటే ఆయన ఒక డిప్రెషన్ అన్నమాట ఇగ. ఆయన ఒక బాధ తెలియజేసుకోనికే చెప్తున్నా ఆయన అంటే అంతే. ఆయన హెయిర్ తీసేస్తే మరి ట్రాన్స్పరెంట్ అయిపోతాడా? అంటే అది ఇప్పుడు చాలా మంది ఉర్రు అలా అని అందరు అట్లానే ఉండరు కదా. ఆయన టెన్షన్స్ వల్ల ఆయన ఉన్న సిచ్యుయేషన్ వల్ల పాపం ఇప్పుడు బ్యాడ్ చేస్తారు అతను. అంటే ఆయన ఒక ఇట్లా సీజన్ 7 లో పల్లవి ప్రశాంత్ ఎట్లయితే డామినేట్ చేసినాక ఎట్లా వచ్చిండో సేమ్ ఈయన కూడా మనకంటే కూడా అట్లానే వస్తాడు అని నేను చెప్తున్నా. అదే ఈ వీక్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నావు అసలు? మేబీ తెలియదు. దీంట్లో విష్ణుప్రియ కూడా ఉంది కదా, విష్ణుప్రియ బయట ఉన్నట్టే లోపల ఉంది అనిపిస్తుందా నీకు? కొద్దిగా ఎంటర్టైన్మెంట్ అయితే బాగా ఇస్తుంది. ఆ. ఆమె అయితే సూపర్ ఇస్తుంది. చెప్పక్కర్లేదు ఎంటర్టైన్మెంట్ అయితే. సోనియా స్టార్టింగ్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపించింది. ఇప్పుడు అవును. చూస్తే నిఖిల్ తోటి క్లోజ్ అవుతుంది. మరి లవ్ ట్రాక్ అది ఏమైనా ఉంటదంటావా? ఉండొచ్చు మేబీ. ఉండొచ్చు. అది ఓన్లీ మాత్రం బిగ్ బాస్ వరకు మాత్రమే లవ్ ట్రాక్. బయట ఉంటుందా ఉండదా అది వాళ్ళది. ఉంటే బాగుంటదా, ఉండకపోతే బాగుంటదంటావా? ఇక వాళ్ళది ఒపీనియన్ మనం చెప్పడానికి రాదు కదా. మొన్న సండే రోజు విష్ణుప్రియకి ఇంకా పృథ్వీకి కూడా నాగార్జున చెప్పాడు కదా అవును. కాఫీ స్టోరీ అని చెప్పి. అవును. సో వాళ్ళిద్దరికి లవ్ స్టోరీ ఉంటదంటావా మరి? ఉండదు. శేఖర్ భాష అస్సలు ఉండదు. జోక్స్ ఎలా అనిపిస్తున్నాయి? హైలైట్ అవి మన సీజన్ 7 లో బోలేని చూసినట్టే ఉంది సేమ్. బోలే కాకని చూసినట్టే ఉంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్. బిగ్ బాస్ చూడడానికి కారణం ఆయన కూడా జర మస్తు ఇస్తాడు జర. ఆదిత్య ఓం ఒక ఏమైనా అర్థం కావాలా? మాటలు అర్థం కాదు కానీ కనబడతనే లేడు ఆయన. అందుకే కదా మొన్న ఏంది సండే రోజు ఏంది స్టోర్ రూమ్ కి పంపించిండు సార్. ఎందుకు పంపించినావు అంటే ఎందుకంటే నాకు తెలియదు సార్ అని. నాకు తెలియదు అంటే ఏంది నువ్వు కనిపిస్తలేవు అని చెప్పిండు అట్లా. ఓకే. నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అని చెప్పి బేబక్క చెప్పింది కదా పోయేటప్పుడు. నిఖిల్ అవును. మాస్క్ వేసుకొని ఆడుతున్నాడా, రియల్ గా ఆడుతున్నాడా? వాళ్ళ లోపల తెలియాలి వాళ్ళు. మనం లోపల నుండి మనం ఆడితే మనం తెలుస్తుంది. ఓకే. అయితే ప్రతి సీజన్ లో మనం చూస్తూ ఉంటాం కదా, ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది నీకు? ఈ సీజన్ బెటర్ బెటర్ అనిపిస్తుంది. బెటర్ అయితే అనిపిస్తుంది. ఈ సీజన్ 7 లోగా నుంచి ఉంది అని అంటున్నారు. జర కొద్దిగా లోయర్ అంటే ఇక కొద్దిగా ఇంకా కొన్ని రోజులు అయితే అందరు మిక్స్ అయిపోతాం, కలిసిపోతాం అన్నది ఇక. ఇప్పుడు సీజన్ 7 అట్లా అనుకోలేము కదా ఫస్ట్ నుంచి. కొద్దిగా సింపతిగా క్రియేట్ చేసినాక ఒక క్రియేటివిటీ అన్నది ఉంటే ముంగల్కి ఏంటి రేటింగ్ కూడా అట్లా వస్తుంది అట్లా. ఈసారి సీరియల్ వాళ్ళని ఎక్కువ పెట్టారు, కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అవునవును. మరి నీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక నాకు తెలుగు వాళ్ళు మన ఇక్కడ యూట్యూబర్స్ వాళ్ళ ఫేమ్ ఉన్న వాళ్ళని కొద్దిగా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా ఇంకా ఎంటర్టైన్మెంట్ చేస్తుండేవారు. ఫుడ్ అది టాస్క్ అనిపిస్తుంది. పెట్టారు కదా నిన్న, ఆ అవును. ఫుడ్ టాస్క్ ఎలా అనిపించింది? కొద్దిగా మంచిగా అనిపించింది కానీ జర అట్లా అట్లా యావరేజ్ అనిపించింది. చూసిన. థ్యాంక్ యూ.